లెట్టింగ్. V1 వచ్చేసి లెట్, V2 వచ్చేసి లెట్, V3 వచ్చేసి లెట్, V4 వచ్చేసి లెట్టింగ్ అండి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కేవలం లెట్ అనే పదమే ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కూడా లెట్ అని మాత్రమే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు లెట్ని నానా విధాలుగా ఎలా ఉపయోగిస్తామో చూడబోతున్నారు. ఈ వీడియోలో ఏంటంటే షుడ్ హ్యావ్ ప్లస్ లెట్, వుడ్ హ్యావ్ ప్లస్ లెట్, కుడ్ హ్యావ్ ప్లస్ లెట్, అంతేకాకుండా కుడ్తో, షుడ్తో, వాంట్ టు ఇలాంటి పదాలతో మనం ఒక హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి లెట్ని ఉపయోగించడం ఎలా అనేది చూస్తారు. అంతేకాకుండా లెట్ని ప్యాసివ్ వాయిస్లో 2 రకాలుగా ఎలా ఉపయోగిస్తామో చూస్తారండి. ప్యాసివ్ వాయిస్లో 2 రకాలుగా ఉపయోగించవచ్చు లెట్ని. ఓకే, ముందుగా లెట్ అనే పదాన్ని మనం క్రియేట్ చేయడం, మేక్ చేయడం ఎలా అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలండి. సబ్జెక్ట్ స్థానంలో ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్, దట్ ఎవరిడైనా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలండి. హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ లెట్ అనే పదాన్ని చెప్పి ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని చెప్పడం. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకుండా కేవలం లెట్ని మనం చెప్తున్నాము, సబ్జెక్ట్ తర్వాత కేవలం లెట్ని చెప్తున్నాము అని అన్నట్లయితే ప్లూరల్ అయితేనేమో లెట్ వాడాలి, హెల్పింగ్ వర్బ్ లేకుండా. సింగులర్ అంటే షీ, హీ, ఇట్, దట్ ఈ పదాలకి మనం లెట్కి ఎస్ అనే పదం యాడ్ చేసి లెట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సెంటెన్స్ మేక్ చేసే విధానం అయితే ఇదండి. ఓకే, అసలు లెట్ అనడానికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఎవరినైనా ఒక వ్యక్తిని ఒక పని చేయనివ్వడం అని తెలియజేయడం జరుగుతుందండి. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తాను అని అన్నట్లయితే వారిని చేయనివ్వడం అని తెలియజేయడానికి. ఓకే, ఎగ్జాంపుల్గా సెంటెన్సెస్ అనేది చూద్దామండి. ఐ విల్ లెట్ యూ డూ, నేను మిమ్మల్ని చేయనిస్తాను. ఐ కెన్ లెట్ హిమ్ స్పీక్, నేను అతన్ని మాట్లాడనివ్వగలను. యు మే లెట్ హర్ గో, మీరు ఆమెని వెళ్ళనిస్తే వెళ్ళనివ్వచ్చు. హీ విల్ నాట్ లెట్ యూ డూ, అతడు మిమ్మల్ని చేయనివ్వడు. విల్ హీ లెట్ యూ గో, అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడా. వై విల్ హీ నాట్ లెట్ యూ గో, అతడు మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వడు. ఈ సెంటెన్స్లో అన్ని సెంటెన్సెస్లో చూడండి విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, లేదా మే అనేది ఉంది, కెన్ అనేది ఉంది. ఇలా మీకు నచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని చెప్పుకోవచ్చు. ఆ హెల్పింగ్ వర్బ్ మీరు చెప్పేది మీరు పాస్ట్ గురించి చెప్పదలుచుకున్నట్లయితే పాస్ట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని వాడాలి. డిడ్ లేదా వాజ్, వర్ ఇలాంటి పదాలను. ఒకవేళ ప్రజెంట్లో అయితే ఈజ్, ఆర్, యామ్ లేకపోతే డూ, డస్ ఇలాంటి హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. లేదంటే వుడ్, షుడ్, కుడ్ ఇలాంటి పదాలను కూడా చెప్పి, అంతేకాకుండా ఫ్యూచర్ గురించి చెప్పదలుచుకుంటే విల్, కెన్, షెల్, మే ఇలాంటి పదాలను చెప్పడం జరుగుతుందండి. మీరు చెప్పేటువంటి సెంటెన్స్ని ఫ్యూచర్దా లేకపోతే పాస్ట్దా లేకపోతే ప్రజెంట్ గురించి చెప్పదలుచుకున్నారా, ఎటువంటి సెంటెన్స్ గురించి చెప్పదలుచుకుంటే ఆ కాలాన్ని బట్టి ఆ సెంటెన్స్ని బట్టి మీరు హెల్పింగ్ వర్బ్ని మార్చుకోవడం జరుగుతుందండి. కానీ ముందుగా క్రియేట్ చేసే అటువంటి పద్ధతి ఏంటి అన్నట్లయితే మేక్ చేసే అటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలండి. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ స్థానంలో మీరు విల్, కుడ్, షెల్, షుడ్ మీకు నచ్చిన పదాన్ని చెప్పచ్చు. హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ లెట్ అనే పదాన్ని తీసుకొని ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలండి. ఆబ్జెక్ట్ చూడండి, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఐ విల్ లెట్ యూ ఇక్కడ యూ ఉంది. ఐ కెన్ లెట్ హిమ్, ఇక్కడ హిమ్ ఉంది. యు మే లెట్ హర్ ఉంది. ఇవి ఆబ్జెక్ట్లు అండి. మనం ఎవరి గురించి చెప్పదలుచుకున్నామో వారిని ఆబ్జెక్ట్ స్థానంలో తీసుకొని ప్లస్ వెర్బ్ 1ని చెప్పాలండి. ఓకేనా? ఓకే, ఐ డిడ్ లెట్ యూ డూ, నేను మిమ్మల్ని చేయనిచ్చాను. ఐ కుడ్ లెట్ హిమ్ స్పీక్, నేను అతన్ని మాట్లాడనివ్వగలిగాను. యూ షుడ్ లెట్ హర్ గో, మీరు ఆమెని వెళ్ళనివ్వాలి. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ, అతడు నన్ను చేయనివ్వలేదు. కుడ్ హీ లెట్ యూ స్పీక్, అతడు మిమ్మల్ని మాట్లాడనివ్వగలిగాడా. వై షుడ్ యూ నాట్ లెట్ హిమ్ గో, మీరు ఎందుకు అతన్ని వెళ్ళనివ్వకూడదు. ఇలా ఏదైనా ఒక పదాన్ని ఇక్కడ చూడండి. షుడ్ అనేది మనం ప్రజెంట్లో ఉపయోగిస్తాం. షుడ్ అంటే మీనింగ్ ఏంటి, చేయాలి అని అంటుంటాం. ఇక్కడ లెట్ని ఉపయోగించాం కాబట్టి లెట్ హర్ గో అంటే ఆమెను వెళ్ళనివ్వాలి. ఇప్పుడు ఆమెను చేయనివ్వాలన్నాం అనుకోండి, గో స్థానంలో డూ పెట్టండి. యూ షుడ్ లెట్ హర్ డూ, ఆమెను చేయనివ్వాలి. ఆమెను మాట్లాడనివ్వాలన్నాం అనుకోండి, యూ షుడ్ లెట్ హర్ స్పీక్.
ఇలా. ఇప్పుడు కుడ్ని మనం పాస్ట్ టెన్స్కి వాడుతుంటాం. మాట్లాడనివ్వగలిగాను, ఏదైనా ఒక పనిని చేయనివ్వగలిగాను అంటే చేయగలిగాను అంటుంటాం. నార్మల్గా కుడికి చేయగలిగాను అంటుంటాం. కాబట్టి ఇక్కడ కుడ్తో పాటు మనం లెట్ వాడాము కాబట్టి చేయనివ్వగలిగాను. ఇలా ఎవరినైనా ఒక వ్యక్తిని చేయనివ్వగలిగాను, లేకపోతే ఎవరైనా అవతలి వ్యక్తి నన్ను చెయ్యనివ్వగలిగాడు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి కుడ్ని ఉపయోగిస్తాం. డిడ్ అంటే మనం అంటుంటాం, నేను అతన్ని చెయ్యనిచ్చాను, నేను అతన్ని వెళ్ళనిచ్చాను, నేను అతన్ని మాట్లాడనిచ్చాను అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని అవతలి వ్యక్తిని చెయ్యనిచ్చాను అని తెలియజేయడానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు లెట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా మీకు నచ్చింది చెప్పండి. వుడ్, కుడ్, షుడ్, మే, మైట్ ఇలా మీకు నచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకోండి. ఐ షుడ్ హ్యావ్ లెట్ హిమ్ డూ. నేను అతన్ని చేయనిచ్చి ఉండాల్సింది. ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రెండ్స్, షుడ్ హ్యావ్ తర్వాత ఎప్పుడైనా కానివ్వండి వెర్బ్ 3 వాడాలి కదా. మరి మీరు కేవలం లెట్ అనే పదాన్ని వాడారు, మరి వెర్బ్ 3ని వాడలేదు, లెట్కి వెర్బ్ 3 అని చెప్పేసి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటి అంటే చూడండి, వెర్బ్ 3లో కూడా లెట్ అనే పదమే ఉందండి. వెర్బ్ 3లో కూడా లెట్ అనే పదం ఉంది. కాబట్టి మనం వాడింది ఇక్కడ వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 కాదండి, వెర్బ్ 3 ఇక్కడ మనం వాడింది. షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ ఇటువంటి పదాల తర్వాత మనం వెర్బ్ 3ని వాడాలి. పాస్ట్ పార్టిసిపుల్లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదం వాడాలి కదా. మనం వెర్బ్ 3లో ఉన్న పదమే తీసుకున్నామండి. ఈ లెట్ అనేది ఇక్కడ వెర్బ్ 3లో ఉన్న పదాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు అంటుంటాం, నేను అతన్ని చేయనిచ్చి ఉండాల్సింది, అతన్ని వెళ్ళనిచ్చి ఉండాల్సింది అని అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేయనిచ్చి ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ తర్వాత లెట్ని తీసుకొని ఆబ్జెక్ట్ దాని తర్వాత వెర్బ్ 1ని చెప్పడం జరుగుతుంది. ఐ కుడ్ హ్యావ్ లెట్ హిమ్ స్పీక్. నేను అతన్ని మాట్లాడనివ్వగలిగేవాడిని. కుడ్ హ్యావ్ తర్వాత లెట్ వెర్బ్ 3ని తీసుకున్నాం. ఏదైనా ఒక పనిని చెయ్యనివ్వగలిగేవాడిని అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ ప్లస్ లెట్ని ఉపయోగించడం జరుగుతుంది. యు ఆర్ లెట్టింగ్ హర్ గో. మీరు ఆమెని వెళ్ళనిస్తున్నారు. ఇది ప్రజెంట్ అండి. మనం ప్లూరల్ అయితే యు అయితే ఆర్ తీసుకున్నాం, సింగులర్ అయితే ఈస్ తీసుకుంటాం, షీ, హీ, ఇట్, దట్ అయితే ఈస్ తీసుకుంటాం. అది అయితే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పి మనం చెప్తుంటాం. ఎప్పుడప్పుడు చూడండి మనం అంటుంటాం, ఎవరైనా అవతల వ్యక్తి మనకు ఫోన్ చేసి అదేంటి మీరు ఆ వ్యక్తిని పంపించట్లేదట అంటే, లేదండి నేను ఆ వ్యక్తిని లోపలికి వెళ్ళనిస్తున్నాను అంటుంటాం. లేదంటే నేను ఆ వ్యక్తిని పని చెయ్యనిస్తున్నాను అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేయనిస్తున్నాను అని తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందండి. చేయనిస్తున్నాను అని తెలియజేయడానికి మనం ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి లెట్టింగ్ని ఉపయోగించడం జరుగుతుందండి. ఐ వాంట్ టు లెట్ యూ కమ్. నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటుంటాం, నాకు మిమ్మల్ని చేయనివ్వాలని ఉంది, నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది. అంటే నేనే పర్మిషన్ ఇవ్వడం అండి. నేనే ఇప్పుడు చూడండి, అంటే మీరే పర్మిషన్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ కాకపోతే మీ మనసులో ఉంది, కానీ అక్కడ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా లేవు, కాబట్టి మీకు ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఏమంటున్నారంటే నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది, కానీ నేనేం చేయను, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మిమ్మల్ని లోపలికి నేను వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఏరియా, కాబట్టి నేను పంపించలేను. నాకు మిమ్మల్ని పంపించాలనే ఉంది, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి, పంపించాలని లేదు. ఇలా ఐ వాంట్ టు లెట్ యూ కమ్. నాకు మిమ్మల్ని రానివ్వాలని ఉంది, నాకు మిమ్మల్ని వెళ్ళనివ్వాలని ఉంది, నాకు మిమ్మల్ని చేయనివ్వాలని ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని అవతల వ్యక్తిని చేయనివ్వాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు ప్లస్ లెట్ని ఉపయోగించడం జరుగుతుంది. డిడ్ హీ లెట్ యూ గో. అతడు మిమ్మల్ని వెళ్ళనిచ్చాడా? క్వశ్చన్ రూపంలో అడగడానికండి. మనం అడుగుతుంటాం, అతడు మిమ్మల్ని వెళ్ళనిచ్చాడా, మిమ్మల్ని చేయనిచ్చాడా అని అంటుంటాం. ఇలా వై ఆర్ యూ నాట్ లెట్టింగ్ హర్ గో. మీరు ఎందుకు అతన్ని వెళ్ళనివ్వడం లేదు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ ఫామ్ అండి. WH సెంటెన్సెస్ ద్వారా నెగిటివ్ సెంటెన్స్. ఐ లెట్ హిమ్ డు. ఇప్పుడు ఇది చూడండి, ఇది నార్మల్గా ప్రజెంట్లో చెప్తున్నాను. ప్రజెంట్లో ఏంటంటే డూ లేదా డస్ అని హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లూరల్ అయితే డూ, సింగులర్ అయితే డస్. ఇలా డూ డస్ని ఉపయోగించడానికి బదులుగా నేను ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వాడకుండా నార్మల్గా వెర్బ్ 1ని తీసేసుకున్నాను. ఇక్కడ లెట్ అనేది ఇది వెర్బ్ 2 వెర్బ్ 3 కాదండి, ఇది కేవలం వెర్బ్ 1. ఓకేనా ఫ్రెండ్స్, ఐ లెట్ హిమ్ డూ. నేను అతన్ని చేయనిస్తాను. ప్రజెంట్లో చెప్తున్నానండి, నేను అతన్ని వెళ్ళనిస్తాను, నేను అతన్ని చేయనిస్తాను అంటుంటాం. ఐ లెట్ హిమ్ గో, ఐ లెట్ హిమ్ డూ.
ఇలాంటి ఏదైనా ఒక పనిని చేయనిస్తాను అని తెలియజేయడానికి ప్రజెంట్ టెన్స్లో మనం డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి చెప్పొచ్చు, లేకపోతే వాడకుండా కూడా నార్మల్గా వెర్బ్ అనేది తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ చెప్పాలన్నాం అనుకోండి, డూతో చెప్పండి. ఐ డూ లెట్ హిమ్ డూ, ఐ డూ లెట్ హిమ్ గో, ఇలా కూడా చెప్పొచ్చండి. షీ లెట్స్ హిమ్ స్పీక్, ఆమె అతన్ని మాట్లాడనిస్తుంది. ఇక్కడ నేను చూడండి, ఇందులో ఐ అనే పదం వచ్చింది కాబట్టి మొదటి సెంటెన్స్లో కేవలం లెట్ని తీసుకున్నాము. ఇక్కడ షీ అనేది సింగులర్ వచ్చింది కాబట్టి మనం లెట్ని లెట్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఎస్ ఫామ్ అనేది ఈ ఎస్ వర్డ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఫామ్ యాడ్ చేసినట్టయితే లెట్స్, ఇలా సింగులర్ షీ హీ ఇట్ దట్, ఈ 4 పదాలకు లెట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక పనిని ప్రజెంట్లో చేయనివ్వడం అని తెలియజేయడానికి ముందుగా సబ్జెక్ట్ తీసుకొని దాని తర్వాత లెట్ లేదా లెట్స్ తీసుకొని దాని తర్వాత ఆబ్జెక్ట్ దాని తర్వాత వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. లెట్ హర్ గో, ఇది నార్మల్ సెంటెన్స్ అండి. ఆమెని వెళ్ళనివ్వండి. మనం అప్పుడప్పుడు అంటుంటాం నేను వెళ్ళనిస్తాను, మీరు వెళ్ళనిస్తారు అని కాకుండా సులువుగా చెప్తుంటాం. ఆమెను వెళ్ళనివ్వండి, ఆమెను చేయనివ్వండి, ఆమెను మాట్లాడనివ్వండి అంటుంటాం. ఇలా చెప్పినప్పుడు నార్మల్గా లెట్ అనే పదాన్ని ముందుగా తీసుకోవాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ తీసుకొని ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఆమెను వెళ్ళనివ్వండి అన్నాం. ఇక్కడ చూడండి గో స్థానంలో గివ్ పెట్టండి, లెట్ హర్ గివ్. ఆమెను ఇవ్వనివ్వండి, ఈ గో స్థానంలో డూ పెట్టండి, లెట్ హర్ డూ. ఆమెను చేయనివ్వండి, ఈ హర్ స్థానంలో మీ పెట్టండి, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ డూ, నన్ను చేయనివ్వండి, లెట్ మీ సెండ్, నన్ను పంపించనివ్వండి. ఇలా ఏదైనా ఒక పదాన్ని నార్మల్గా సబ్జెక్ట్ అనే పదం చెప్పకుండా చేయనివ్వండి వెళ్ళనివ్వండి అని తెలియజేయడానికి లెట్ ముందుగా మెన్షన్ చేసి దాని తర్వాత ఆబ్జెక్ట్ చెప్పి దాని తర్వాత వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఐ డు నాట్ లెట్ యూ కమ్, నేను మిమ్మల్ని రానివ్వను. ఇలాంటి ఇది నెగిటివ్ సెంటెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్లో రానివ్వడు చేయనివ్వడు అంటుంటాం కదా. ఇలా చేయనివ్వను అని తెలియజేయడానికి ఐ డు నాట్ లెట్ యూ డూ, ఐ డు నాట్ లెట్ యూ సెండ్, నేను మిమ్మల్ని పంపించనివ్వను. ఇలా ఏదైనా ఒక పనిని చేయనివ్వను అని తెలియజేయడానికి డు నాట్ ప్లస్ లెట్ అనే పదం చెప్పడం జరుగుతుంది. లెట్ హర్ నాట్ గో, ఆమెను వెళ్ళనివ్వద్దు. ఇది నార్మల్ సెంటెన్స్ అండి, ఎటువంటి సబ్జెక్ట్ చెప్పకుండా. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను, అతడు మిమ్మల్ని వెళ్ళనివ్వడు అని ఇలా అతడు నేను అని ఇలా ప్రత్యేకంగా చెప్పకుండా నార్మల్గా ఆమెను వెళ్ళనివ్వద్దు, ఆమెను చేయనివ్వద్దు, అతన్ని చేయనివ్వద్దు, అతన్ని రానివ్వద్దు, ఇలాంటి పదాలను చెప్పడానికి ముందుగా లెట్ అనే పదం తీసుకొని దాని తర్వాత ఆబ్జెక్ట్, దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్, దాని తర్వాత వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. డు యూ నాట్ లెట్ హర్ గో, మీరు ఆమెను వెళ్ళనివ్వరా, మీరు ఆమెను వెళ్ళనివ్వరా. ఇలా ప్రత్యేకంగా మీరు అన్నాము కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసుకొని దాని తర్వాత సబ్జెక్ట్ యూ తీసుకున్నాం, మీరు కాబట్టి యూ తీసుకుని దాని తర్వాత నెగిటివ్ ఫామ్ అనేది తీసుకొని అప్పుడు లెట్ని తీసుకున్నాం. ఇక్కడ మీరు అని మనం ప్రత్యేకించి మెన్షన్ చేస్తాం. ఇక్కడ మీరు లేకపోతే నేను అని మెన్షన్ చేస్తామా? లేదు, నేరుగా ఆమెను వెళ్ళనివ్వద్దు అని మెన్షన్ చేస్తాం. అందుకని ఇక్కడ లెట్ అనే పదం ముందు, దాని తర్వాత ఆబ్జెక్ట్, దాని తర్వాత నాట్ నెగిటివ్ ఫామ్, దాని తర్వాత వెర్బ్. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. లెట్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్లో 2 రకాలుగా చెప్పవచ్చండి. ప్యాసివ్ వాయిస్ని లెట్ అనే పదంతో 2 రకాలుగా చెప్పొచ్చు. ఓకే, ముందుగా హెల్పింగ్ వర్బ్తో ప్యాసివ్ వాయిస్ని లెట్ అనే పదంతో ఎలా చెప్తామో చూద్దామండి. షీ షుడ్ లెట్ హిమ్ గో, ఆమె అతన్ని వెళ్ళనివ్వాలి. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అండి. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఎలా మారుతుందో చూద్దాం. హీ షుడ్ బి లెట్ గో, అతన్ని వెళ్ళనివ్వాలి. ఇది నార్మల్గా స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ అండి. ఇకపోతే గ్రామర్ ప్రకారంగా చూస్తే హీ షుడ్ బి లెట్ గో బై హర్, అనగా అతన్ని వెళ్ళనివ్వాలి ఆమె చేత అని ఇక్కడ మెన్షన్ చేశాను. కానీ దీనికి గ్రామర్ రూల్ ప్రకారంగా చెప్పాలంటే ఆమె చేత అతడు వెళ్ళనివ్వబడాలి అని రావడం జరుగుతుంది. కానీ ఇలా ఎవరు మాట్లాడరండి. ఆమె చేత అతడు వెళ్ళనివ్వబడాలి అని ఎవరు మాట్లాడరు. సింపుల్గా అతన్ని వెళ్ళనివ్వాలి అంటుంటాం, లేదా ఆమె అతన్ని వెళ్ళనివ్వాలి అంటుంటాం. ఇలా కానీ ఇక్కడ హీ షుడ్ బి లెట్ గో అనేది ఎక్కువగా వాడేటువంటి పదం స్పోకెన్ ఇంగ్లీష్గా. రిటర్న్ ఇంగ్లీష్లో అయితే హీ షుడ్ బి లెట్ గో బై హర్, బై హిమ్, బై దెమ్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఆమె చేత కాబట్టి బై హర్ అన్నాము, వారి చేత అంటే బై దెమ్, నా చేత అంటే బై మీ, ఇలా రావడం జరుగుతుందండి. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి.
ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఎలా మారుతుందో చూద్దాం. ఎప్పుడైనా కానివ్వండి, యాక్టివ్ వాయిస్లో మనకు సబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చే చెప్పేటప్పటికి ఆబ్జెక్ట్గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ ఉంది. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్లో షీ ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి ఇక్కడ బై హర్గా మారిపోయింది. యాక్టివ్ వాయిస్లో ఇక్కడ హిమ్ ఉంది చూడండి. హిమ్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. ఈ హిమ్ అనే పదం ఇక్కడ ప్రారంభ పదంగా సబ్జెక్ట్గా మారిపోయింది హీ అనేది. ఇక్కడ షుడ్ ఉంది. యాక్టివ్ వాయిస్లో షుడ్ కానీ, వుడ్ కానీ, విల్ కానీ, కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ ఇలాంటి హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి అని అన్నట్లయితే మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పేటప్పటికి షుడ్ బిగా మారిపోతుంది. ఇలా ఏదైనా ఉండనివ్వండి. ఇక్కడ వుడ్ ఉంటే ఇక్కడ వుడ్ బి, ఇక్కడ కుడ్ ఉంటే ఇక్కడ కుడ్ బి, ఇక్కడ షెల్ ఉంటే ఇక్కడ షెల్ బి. ఇలా బి అనే పదం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే లెట్గానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వాడింది లెట్ అనే పదం వెర్బు అను, ఇక్కడ వాడింది వెర్బ్ 3. కానీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే లెట్ అనే పదానికి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 లెట్గానే ఉంటుంది. ఈ మూడు అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3లో కేవలం లెట్ అనే పదం ఉంటుంది, కానీ వేరే పదం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది యాక్టివ్ వాయిస్లో నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి. ఇకపోతే షుడ్ ఉంటే షుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, షెల్ ఉంటే షెల్ బి ఇలా మారడం జరుగుతుంది. ఇక లెట్గానే ఉంటుంది. గో మనం వెర్బ్ 1 ఏదైతే తీసుకుంటామో అది వెర్బ్ 1 గానే ఉంటుంది. అది ఎప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు. ఇంకొక రకం కూడా ఉంటుందండి. ప్యాసివ్ వాయిస్లో మనం లెట్ అనే పదాన్ని ప్యాసివ్ వాయిస్లో ఇంకొక రకంగా కూడా మార్చడం జరుగుతుంది. కానీ అది ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ మారకుండా, హెల్పింగ్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కేవలం లెట్ అనే పదంతో హెల్పింగ్ వర్బ్ని మనం వాడాము అంటే అందులో వాడాల్సినటువంటి వెర్బు ఏదైతే ఉంటుందో గో, డూ ఇలాంటి వెర్బులు ఏవైతే ఉంటాయో అవి కేవలం వెర్బ్ 1లోనే ఉంటుంది హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు. ఒకవేళ లెట్ అనే పదంతో మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వాడకుండా మనం చెప్పినప్పుడు అందులో వెర్బ్ 3గా మారిపోతూ ఉంటుంది. ఈ గో అనే పదం గాన్గా మారిపోతుంటుంది. అది కూడా మీరు చివరిలో చూస్తారు, కానీ చెప్తున్నానండి. ఓకే, ఇదండి మారిపోయేటువంటి పద్ధతి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి. దే షుడ్ హ్యావ్ లెట్ మీ కమ్. వారు నన్ను రానిచ్చి ఉండాల్సింది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అండి. ఐ షుడ్ హ్యావ్ బీన్ లెట్ కమ్. నన్ను రానిచ్చి ఉండాల్సింది. ఇక డీప్గా చెప్పాలంటే బై దెమ్, వారి చేత. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎలా మారింది, మనం ఇంతకు ముందే చెప్పాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక విషయం మీకు చెప్తున్నాను, మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి పూర్తిగా క్లియర్గా డీటెయిల్గా చూడాలి అని అంటే కేవలం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే వీడియోని 3 గంటల పైన ఉంటుందండి. యాప్లో అప్లోడ్ చేస్తాను చూడండి. యాప్లో వచ్చేసి టోటల్గా 200 అబౌవ్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ ఎంటైర్ పీడిఎఫ్స్ ఉంటాయండి. అందులో మొత్తం పీడిఎఫ్స్ బేసిక్కి సంబంధించినటువంటి వాకాబులరీ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, ఎంటైర్ గ్రామర్ పార్ట్స్ కానీ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ వీడియోస్ అనేది అందులో ఉంటాయి. యాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, శ్రీ శక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అండి. మీకు ఇది ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. ఈ యాప్లో మీరు పే చేయాల్సిన అమౌంట్ 99 రూపీస్ అండి. మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇది యాక్సెస్ కూడా వ్యాలిడిటీ 1 మంత్ 6 మంత్స్ అలా ఏం లేదండి. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది. మీ మొబైల్ ఉన్నంత కాలం మీకు యాక్సెస్ అనేది ఉంటుందండి. ఓకే, ఇందులో చూడండి యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాము. ఎలా అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్లో దే ఉంది, ఇక్కడ బై దెమ్గా మార్చాము ప్యాసివ్ వాయిస్లోకి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్లో మీ ఉంది, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి మీని ఏమొస్తుంది సబ్జెక్ట్గా ఐ. ఇక్కడ షుడ్ హ్యావ్ ఉంది, షుడ్ హ్యావ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పేటప్పటికి షుడ్ హ్యావ్ బిన్, ఇక్కడ వుడ్ హ్యావ్ ఉంటే ఇక్కడ వుడ్ హ్యావ్ బిన్, ఇక్కడ కుడ్ హ్యావ్ ఉంటే ఇక్కడ కుడ్ హ్యావ్ బిన్. ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాల్సింది బిన్ అనే పదం అండి. ఇలా షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ వస్తే ఇక్కడ సేమ్ అదే హెల్పింగ్ వర్బ్ మెన్షన్ చేసి ఒక బిన్ అనే పదాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. లెట్గానే ఉంటుంది. వెర్బ్ 1 వెర్బ్ 1 గానే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ అండి. ఐ విల్ లెట్ యూ డూ, నేను మిమ్మల్ని చేయనిస్తాను. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అండి. యూ విల్ బి లెట్ డూ, మిమ్మల్ని చేయనిస్తారు. బై మీ, ఇంకా డీప్గా చెప్పాలంటే నా చేత అన్నట్టుగా. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి యాక్టివ్ వాయిస్లో ఐ ఉంది సబ్జెక్ట్లో, దీనిని బై మీగా మారిపోయింది. ఇక్కడ యూ ఉంది ఆబ్జెక్ట్లో,
యాక్టివ్ వాయిస్లో. దీన్ని మ్యాచ్ అయ్యేటప్పటికి సబ్జెక్ట్లో యూగా మారిపోయింది. విల్లుగానే ఉంది, కానీ యాడ్ అయింది ఏంటి ఎక్స్ట్రాగా బి. ఇలా విల్, కెన్, షెల్, వుడ్, కుడ్, షుడ్, మే, మైట్ కేవలం ఈ హెల్పింగ్ వర్బ్ వస్తే మనం అదే హెల్పింగ్ వర్బ్ని యాక్టివ్ వాయిస్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని ఇందులో మెన్షన్ చేసి ఎక్స్ట్రాగా బీని యాడ్ చేయాలి. ఒకవేళ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ వస్తే వీటికి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి? బిన్ అనే పదం యాడ్ చేయాలి. ఐ డిడ్ లెట్ యూ డూ, నేను మిమ్మల్ని చెయ్యనిచ్చాను, ఇది యాక్టివ్ వాయిస్. యువర్ లెట్ డూ, మిమ్మల్ని చెయ్యనిచ్చాను. బై మీ, ప్రత్యేకంగా చెప్పాలంటే బై మీ. యు ఆర్ లెట్ డూ బై మీ అంటే నేను మిమ్మల్ని చేయనిచ్చాను అని సింపుల్గా చెప్పాల్సినటువంటి అర్థం. కానీ డీప్ గ్రామర్ పాయింట్గా చెప్పాలంటే నా చేత మీరు చేయనివ్వబడ్డారు అని రావడం జరుగుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయి ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి బై మీ. యాక్టివ్ వాయిస్లో యూ ఉంది ఆబ్జెక్ట్లో, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి సబ్జెక్ట్లో మారిపోవాల్సిందే యూ. ఇక్కడ వెర్బ్ వన్ ఉంది, ఇక్కడ వెర్బ్ వన్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది. ఇకపోతే డిడ్కి బదులుగా మనం వర్ వాడాము. ఎందుకు వాడాము? డిడ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వర్. డిడ్కి పాస్ట్ టెన్స్ వర్, కాబట్టి మనం వర్ని ఉపయోగించడం జరుగుతుంది. డూ, డస్ వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తే ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది అనుకోండి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి వాజ్ లేదా వర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఒక రకం చూసాం ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ని. ఇకపోతే అంటే ఇప్పటి వరకు కేవలం హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి చూసామండి. ఇకపోతే వితౌట్ హెల్పింగ్ వర్బ్ లేకుండా లెట్తో మనం ప్యాసివ్ వాయిస్ ఎలా ఉపయోగిస్తామో చూద్దామండి. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ సెకండ్ రూల్ అండి, లెట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. చూడండి, మొదటి రకం ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ని షుడ్, కుడ్, వుడ్, మే, మైట్ ఇలాంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి లెట్ని ఉపయోగించడం మొదటి రకం. రెండవ రకం ఏంటి అంటే ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా అండి, వుడ్, కుడ్, షుడ్, మే, మైట్ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా కేవలం లెట్ అనే పదాన్ని ఉపయోగించి అందులో కేవలం బి అనే పదాన్ని ఉపయోగిస్తూ ప్యాసివ్ వాయిస్ని లెట్ అనే పదంతో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేది చూద్దామండి. లెట్ హర్ రిసీవ్ ద కాల్, ఆమెను కాల్ రిసీవ్ చేసుకోనివ్వు. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అండి. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ ద కాల్ బి రిసీవ్డ్, కాల్ రిసీవ్ చేసుకోనివ్వు. చూడండి, ఇందులో ఆమెను అని మెన్షన్ చేసాం, ఇక్కడ హర్ అని మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ తెలుగులో కూడా చూడండి ఆమెను అని లేదు, ఇక్కడ హర్ అని లేదు, నార్మల్గా చెప్పాను. ఇక్కడ చూడండి లెట్ హర్, ఆమెను కాల్ రిసీవ్ చేసుకోనివ్వు అని మనం ప్రత్యేకంగా ఆమెను అని చెప్పాము ఇక్కడ. కానీ ఇక్కడ మనం ఆమెను అని చెప్పకుండా నార్మల్గా కాల్ రిసీవ్ చేసుకోనివ్వు అన్నాం. మన సందర్భాలలో చెప్తుంటాం ఆమెను, లేకపోతే నన్ను, లేకపోతే అతనిని అని కాకుండా నార్మల్గా కాల్ రిసీవ్ చేసుకోనివ్వు, దానిని పంపించనివ్వు, వారిని సెలెక్ట్ చేయనివ్వు ఇలా చెప్తుంటాం. సెలెక్ట్ చేయనివ్వు, పంపించనివ్వు, రిసీవ్ చేసుకోనివ్వు ఇలా నార్మల్గా ఆమె, అతడు, నేను, మీరు అని కాకుండా నార్మల్గా చేసుకోనివ్వు, రిసీవ్ చేసుకోనివ్వు, మాట్లాడనివ్వు అని అంటుంటాం. ఇలాంటి పదాలను తెలియజేయడానికి లేకపోతే అవకాశం ఇవ్వనివ్వు ఇలాంటి పదాలను చెప్పడానికి మనం లెట్ తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది, అంతేకాని వర్డ్ని తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హర్, హిమ్ అని చెప్పడం జరగదు. ఒకవేళ హర్, హిమ్ లేకపోతే దెమ్, మీ ఇలాంటి పదాలు చెప్పదలుచుకుంటే బై హర్, ఇంతే అండి. ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్లో లెట్ తర్వాత హర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బై హర్ తీసుకున్నాం. ఆమె చేత, లెట్ ద కాల్ బి రిసీవ్డ్ బై హర్, కాల్ రిసీవ్ చేసుకునివ్వు ఆమెను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమె చేత అంటే గ్రామర్ పాయింట్గా ఇంకా డీప్గా చెప్పాలంటే ఆమె చేత కాల్ని రిసీవ్ చేసుకోబడనివ్వు అని మీనింగ్ రావడం జరుగుతుందండి. కానీ ఇలా ఎవరు మాట్లాడారు కాబట్టి సులువుగా ఏంటంటే ఆమెను కాల్ రిసీవ్ చేసుకోనివ్వు బై హర్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది చివరిలో. లేకపోతే నార్మల్గా కాల్ రిసీవ్ చేసుకోనివ్వు అంటే లెట్ ద కాల్ బి రిసీవ్డ్, ఇట్టే అండి. ఎటువంటి అందులో హర్ కానీ, హిమ్ కానీ, దెమ్ కానీ ఎటువంటిది మెన్షన్ చేయం. ఓకే, అసలు ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుతుంది అంటే
ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్లో లెట్ ఉందండి సబ్జెక్ట్లో. ఈ లెట్ అనే పదం మళ్ళీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హర్ ఉంది కదా, ఇక్కడ హర్ ఉన్నట్లయితే దీనిని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఇక్కడ హర్ ఉండనివ్వండి, హిమ్ ఉండనివ్వండి, దెమ్ ఉండనివ్వండి, ఇక్కడ ఏ పదం అయినా ఉండనివ్వండి, ఏ పదం ఆబ్జెక్ట్లో అంటే ఇక్కడ హర్ అనే పదం మనం ఆబ్జెక్ట్లో నుండి తీసుకుంటాం. హర్కి సబ్జెక్ట్ ఏంటి? షీ. కాబట్టి ఇక్కడ హర్ ఉంది కాబట్టి హర్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి చివరిగా రావాలి బై హర్. ఓకే, ఇక్కడ దెమ్ ఉంటే బై దెమ్, ఇక్కడ మీ ఉంటే బై మీ. ఓకే, ఇకపోతే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో చివర్లో ఇక్కడ చూడండి రిసీవ్ అనే పదం వెర్బ్ వన్ అండి, వెర్బ్ వన్. రిసీవ్ తర్వాత ఏముంది? ఆబ్జెక్టివ్లో ద కాల్ ఉంది, చివరి వర్డ్ ఆబ్జెక్ట్లో ద కాల్ ఉంది. ఈ ద కాల్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ తర్వాత మెన్షన్ చేయాలండి. ఇక్కడ ద కాల్ ఉంది కాబట్టి ద కాల్, ఇక్కడ ఏదైనా ఉండనివ్వండి, ఏ వర్డ్ ఉన్నా వర్బ్ తర్వాత రిసీవ్ అనేది వర్బ్ ఉంది కదండి, ఇక్కడ రిసీవ్ ఉండనివ్వండి, గో ఉండనివ్వండి, డూ ఉండనివ్వండి, ఈ వర్బ్ తర్వాత మిగతాది ఏదైతే ఉంటుందో వర్డ్ ఆబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో దానిని మనం లెట్ తర్వాత మెన్షన్ చేసి, లెట్ తర్వాత మెన్షన్ చేసిన తర్వాత బి అనే పదాన్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. బి అనే పదాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న వెర్బ్ని ఇక్కడ చూడండి రిసీవ్ అనే పదం వెర్బ్ అనండి, ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న వెర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పేటప్పటికి రిసీవ్డ్ వెర్బ్ 3గా మార్చి చెప్పాలండి. ఎప్పుడైనా కానివ్వండి ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ 3గా మార్చి చెప్పాల్సి ఉంటుంది. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది. ఇకపోతే ఇంకో సెంటెన్స్ చూద్దాం. లెట్ హిమ్ సెండ్ ఇట్. అతడు దానిని పంపనివ్వు, లేదా దానిని అతన్ని పంపనివ్వు అని అంటుంటాం. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అండి. లెట్ ఇట్ బి సెంట్. దానిని పంపనివ్వు, ఇది నార్మల్ సెంటెన్స్ అండి. మనం ప్రత్యేకంగా అతని చేత అంటే బై హిమ్, లెట్ ఇట్ బి సెంట్ బై హిమ్. ఎందుకంటే ఇక్కడ హిమ్ యాక్టివ్ వాయిస్లో హిమ్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి బై హిమ్. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండి. ఓకే, ఇది ఎలా మారిందో చూద్దాం. ఇంతకు ముందు చెప్పాను లెట్గానే ఉంటుంది, స్టార్టింగ్లోనే సబ్జెక్ట్లోనే లెట్గానే ఉంటుంది. ఇక్కడ లెట్ తర్వాత హిమ్ ఉంది కాబట్టి బై హిమ్ అని చివరిలో మనం మెన్షన్ చేయాలి. కానీ బై హిమ్ బై దెమ్ అని ఎవరు మాట్లాడరు. దానిని పంపనివ్వు అంటుంటాం మనం, అతన్ని దానిని పంపనివ్వు, దానిని అతన్ని పంపనివ్వు, లేకపోతే దానిని అతన్ని చేయనివ్వు అని చెప్పేసి అని కొన్ని సందర్భాలలో అంటుంటాం. కానీ ఎక్కువగా మాట్లాడేది దానిని పంపనివ్వు, దానిని చేయనివ్వు, దానిని చూడనివ్వు అంటుంటాం. ఇలాంటి పదాలండి. ఓకే, ఈ హిమ్ని మనం చివరిలో మెన్షన్ చేసి ఇక్కడ సెండ్ తర్వాత నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది లెట్ తర్వాత ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పటికి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ తర్వాత మెన్షన్ చేయాలి అన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిలో ఉంది వెర్బ్ ఏముంది? సెండ్. సెండ్ తర్వాత ఆబ్జెక్ట్లో ఏముంది? ఇట్ ఉంది చివరి పదం. ఈ ఇట్ అనే పదాన్ని మనం లెట్ తర్వాత మెన్షన్ చేసుకోవాలి, లెట్ ఇట్. దాని తర్వాత బి అనే పదాన్ని యాడ్ చేసి ఈ సెండ్ అనే వెర్బ్ ఉంది కదండి, వెర్బ్ 1లో ఉండనివ్వండి, వెర్బ్ 2లో ఉండనివ్వండి, వెర్బ్ 3లో ఉండనివ్వండి, వెర్బ్ 4లో ఉండనివ్వండి, కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి ఖచ్చితంగా మనం దీనిని వెర్బ్ 3గానే తీసుకోవాలి. సెంట్. ఎప్పుడైనా కానివ్వండి మీరు లెట్ అనేది వాడినప్పుడు ఖచ్చితంగా ఇందులో వాడాల్సినటువంటి పదం వెర్బ్ 1ఏ. కానీ ఎగ్జాంపుల్ చెప్పాను, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 ఏదైనా ఉండనివ్వండి అని చెప్పాను. కానీ నిజానికి ఏంటంటే కేవలం వెర్బ్ 1 మాత్రమే వాడడం జరుగుతుంది యాక్టివ్ వాయిస్లో లెట్ అనే పదాన్ని వాడినప్పుడు. ఓకేనా ప్లీజ్? ఓకే, ఈ సెండ్ అనే పదాన్ని ఇక్కడ మార్చేటప్పటికి సెంట్. ఓకే, ఇకపోతే ఇంకో సెంటెన్సెస్ అనేది చూద్దామండి. లెట్ మీ డూ ద వర్క్. నన్ను పని చేయనివ్వు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న పదం అండి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ ద వర్క్ బీ డన్. పని చేయనివ్వు, సింపుల్గా పని చేయనివ్వు. లేదంటే ఇక నన్ను పని చేయనివ్వు అంటే బై మీ, నా చేత. ఇది రిటర్న్ ఇంగ్లీష్ ప్రకారం. స్పోకెన్గా మనం అర్థం చేసుకోవాల్సింది నన్ను పని చేయనివ్వు, ఇంతే అండి. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారింది? లెట్గానే ఉంది. యాక్టివ్ వాయిస్లో మన సబ్జెక్ట్లో లెట్ ఉంది, దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్. ఇక్కడ మీ ఉంది కాబట్టి ఇక్కడ బై మీ. ఇక్కడ మనం బై మీ అని మెన్షన్ చేసినా చేయకపోయినా పర్లేదు. ప్రత్యేకంగా మిమ్మల్ని, మీరు, వారు, లేకపోతే అతడు, ఆమె అని చెప్పడానికి బై తర్వాత ఏదైనా ఒక పేరు చెప్పండి. ఇలా బై అతడు, ఆమె, మీరు, నేను అని కాకుండా నార్మల్గా చేయనివ్వు, వెళ్ళనివ్వు అని అనడానికి ఇక్కడ బై మీ, బై దెమ్మ ఇలాంటివి తీసుకోకుండా నార్మల్గా ఈ చివర్లో ఇప్పుడు డూ ఉంది కదండి,
డూ ఉంది కదా, ఇక యాక్టివ్ వాయిస్లో డూ అనే ఇంతకుముందు నేను చెప్పాను వెర్బ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్లో దాన్ని తీసుకోవాలన్నాను. ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్ ఉంది. డూ తర్వాత ఏముంది ఆబ్జెక్ట్ స్థానంలో ద వర్క్. దీనిని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ తర్వాత తీసుకోవాలి. డైరెక్ట్గా లెట్ తర్వాత ఏముంది ద వర్క్. ఇక్కడ ద వర్క్ ఉంది కాబట్టి ద వర్క్. మళ్ళీ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాల్సింది బి అనే పదాన్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇక్కడ డూ ఉంది కదండి, డూని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి చివరిలో డన్ ఇలా మార్చడం జరుగుతుంది. లెట్ ద వర్క్ బి డన్, పని చేయనివ్వు ఇలా అండి. ఓకేనా, ఇది ప్యాసివ్ వాయిస్కి మార్చేటువంటి విధానం. ఇకపోతే ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, లెట్ దెమ్ గివ్ ద ఛాన్స్. ఇక్కడ చూడండి, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ దెమ్ అని మెన్షన్ చేయాలి కానీ దే అని మెన్షన్ చేస్తాను, క్షమించండి. ఇది రిటర్న్ ఇంగ్లీష్లో అంటే టైపింగ్లో పోయింది. ఓకే, ఇక్కడ దెమ్ అని మీరు రాసుకోండి. ఓకే, వారిని అవకాశం ఇవ్వనివ్వు, ఇది యాక్టివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ ద ఛాన్స్ బి గివెన్. లెట్ ద ఛాన్స్ బి గివెన్, అవకాశం ఇవ్వనివ్వు. ఇప్పుడు వారిని అవకాశం ఇవ్వనివ్వు, మమ్మల్ని అవకాశం ఇవ్వనివ్వు, మిమ్మల్ని అవకాశం ఇవ్వనివ్వు అని నేను చెప్పట్లేదు. నార్మల్గా అవకాశం ఇవ్వనివ్వు, లెట్ ద ఛాన్స్ బి గివెన్, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇది స్పష్టంగా మనం ప్రత్యేకంగా వారి చేత అన్నాం అనుకోండి, వారిని అవకాశం ఇవ్వనివ్వు అని అంటే లెట్ ద ఛాన్స్ బి గివెన్ బై దెమ్. లేకపోతే నా చేత అంటే నన్ను అవకాశం ఇవ్వనివ్వు అని అంటాము, లెట్ ద ఛాన్స్ బి గివెన్ బై మీ. లేకపోతే వారిని అవకాశం ఇవ్వనివ్వు, అతన్ని అవకాశం ఇవ్వనివ్వు, లెట్ ద ఛాన్స్ బి గివెన్ బై హిమ్ ఇలా రావడం జరుగుతుంది. ఇక అతడు ఆమె ఇలా చెప్పకుండా నార్మల్గా అవకాశం ఇవ్వనివ్వు అంటే లెట్ ద ఛాన్స్ బి గివెన్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పంపనివ్వు అని అన్నాం అనుకోండి, లెట్ ఇట్ బి సెంట్. దానిని చూడనివ్వు అన్నాం అనుకోండి, లెట్ ఇట్ బి సీన్. లెట్ ఇట్ బి సీన్, ఇంతే అండి. దానిని పడేయనివ్వు అన్నాం అనుకోండి, లెట్ ఇట్ బి థ్రోన్. దానిని తీసుకొనివ్వు అన్నాం అనుకోండి, లెట్ ఇట్ బి టేకెన్. దానిని ఇవ్వనివ్వు అన్నాం అనుకోండి, లెట్ ఇట్ బి గివెన్. సులువుగా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారిందో చూద్దాం. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఇది ప్యాసివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ గానే ఉంది. ఇక్కడ చూడండి, లెట్ గానే ఉంది. యాక్టివ్ వాయిస్లో లెట్ అనే పదం సబ్జెక్ట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పటికి లెట్ అనే పదం సబ్జెక్ట్గా మారింది. ఇక్కడ దే ఉంది, సారీ అండి, ఇక్కడ దే కాదు దెమ్ అని మెన్షన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దెమ్. కాబట్టి ఇక్కడ దెమ్ ఉంది కాబట్టి ఇక్కడ బై దెమ్గా మారడం జరిగింది. ఇకపోతే యాక్టివ్ వాయిస్లో చెప్పాను, యాక్టివ్ వాయిస్లో వెర్బ్ తర్వాత మిగతాది ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ స్థానంలో అని. ఇక్కడ గివ్ అనేది వెర్బ్ ఉందండి. గివ్ అనేది వెర్బ్ వన్ కదా, ఈ వెర్బ్ వన్ తర్వాత మిగతా ఏముంది, ద ఛాన్స్ ఉంది. ద ఛాన్స్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి దీనిని డైరెక్ట్గా మనం లెట్ తర్వాత తీసుకోవాలి. ద ఛాన్స్, లెట్ ద ఛాన్స్, దాని తర్వాత ఎక్స్ట్రాగా బి పదాన్ని యాడ్ చేసి అప్పుడు యాక్టివ్ వాయిస్లో మనం వెర్బ్ అని ఏదైతే ఉంటుందో ఆ వెర్బ్ని డైరెక్ట్గా వెర్బ్ 3గా మార్చి మనం లెట్లో ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటువంటి విధానం. లెట్ ద ఛాన్స్ బి గివెన్, అవకాశం ఇవ్వనివ్వు. దానిని పంపనివ్వు అంటే లెట్ ఇట్ బి సెంట్. దానిని తీసుకొనివ్వు అంటే లెట్ ఇట్ బి టేకెన్. దానిని పడేయనివ్వు అంటే లెట్ ఇట్ బి థ్రోన్. దానిని చూడనివ్వు అంటే లెట్ ఇట్ బి సీన్. దానిని చూపించనివ్వు అంటే లెట్ ఇట్ బి షోన్. లెట్ ఇట్ బి షోన్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఓకే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ప్యాసివ్ వాయిస్ గురించి ఇంకా క్లియర్గా తెలియాలంటే యాప్లో చూడండి, 3 hours ఎబో వీడియో ఉంటుంది. అది శ్రీశక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇది కేవలం 99 రూపీస్ అండి. మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఎంటైర్ గ్రామర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి, ప్లస్ వీడియోస్ కూడా ఉంటాయండి. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. వ్యాలిడిటీ 1 month 2 months లేదా 6 months 1 year అని కూడా ఉండదు.